తన నియోజకవర్గం తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్ళడానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారికి సుప్రీంకోర్టు, ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు కూడా కంప్లీట్గా 24 గంటల ముచ్చట కూడా కాలేదు. ఒకరోజు ముచ్చటగా కూడా నిలబడలేకపోయింది. నిన్న స్వయాన ఎస్పీ వచ్చారు భద్రత కోసమని. కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు తాడిపత్రిలోని ఇంటికి వచ్చారు. తెల్లారకముందే మరో కొత్త ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయింది. పోలీసులు వచ్చి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని మీరు తాడిపత్రిలో ఉండకూడదు, మీరు వెళ్ళిపోండి అని చెబుతూ ఉన్నారట. ఎందుకు అనంటే ఈ నెల 10వ తేదీ అనంతపురానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తారట. అనంతపురానికి చంద్రబాబు నాయుడు గారు వస్తారు కాబట్టి తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఉండకూడదట. ముఖ్యమంత్రి గారు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రావచ్చు, ఇప్పుడైతే మీరు వెళ్ళిపోండి అని. ఎందుకనంటే భద్రత కోసం పోలీసులందరూ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంటారట. ఇంక మొత్తం ఇంక ఆడ ఒక పోలీసు కూడా ఉంటారేమో, అందరూ ఆడే ఉంటారా ఏమో మనకు తెలియదు. భద్రత కోసం పోలీసులందరూ సీఎం గారి దగ్గరే ఉంటారట, సీఎం పర్యటనలోనే. కాబట్టి ఇప్పుడు మీకు సుప్రీంకోర్టు పోలీసుల భద్రత కల్పించమని చెప్పింది కాబట్టి మేము ఇక్కడ మీకు భద్రత కల్పించలేం కాబట్టి మీరు తాడిపత్రి వదిలి వెళ్ళిపోండి. సరే, మీరు ఏమేం చెబుతున్నారు అదంతా లిఖితపూర్వకంగా ఇవ్వండి అని పెద్దారెడ్డి గారు అడుగుతూ ఉంటే లిఖితపూర్వకంగా మేమేమి ఇవ్వం, మీరైతే వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి పోలీసులు చెబుతూ ఉన్నారట. నిజంగానే ప్రజాస్వామ్యం అనే దాని ఏ విధంగా వీళ్ళు విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని వాడుకొని ఈ విధంగా చేస్తున్నారు అనుకోవాలో, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు అనుకోవాలో. నిన్ననే వచ్చారు కదా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత, ఒకరోజు ముచ్చట కూడా కాకుండా పోయిందా? అనంతపురానికి ముఖ్యమంత్రి గారు వస్తే తాడిపత్రిలో పెద్దారెడ్డి గారు ఉండొద్దు. నెక్స్ట్ ఇంకేమన్నా కనుక పక్కన పొలిందలకు ఇంకెవరన్నా వచ్చారనుకోండి, తాడిపత్రిలో పెద్దారెడ్డి గారు ఉండొద్దు. ఆ పక్కన ధర్మవరానికి ఇంకెవరన్నా వస్తే మళ్ళీ తాడిపత్రిలో పెద్దారెడ్డి ఉండొద్దు. నెక్స్ట్ ఇంకా ఇదే వ్యవహారం సాగుతూ పోతూ ఉంటుందా? ఏమోలే. మరి ఇప్పుడు అసలు పోలీసులు సుప్రీంకోర్టు అంత ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును కూడా ఏ షూలో కాలు పెట్టి చూస్తున్నారో తెలియడం లేదు. సరే, వాళ్ళు ఏ షూలో కాలు పెట్టి చూసినా న్యాయస్థానాలు పెద్దగా వాళ్ళ మీద ఏ విషయంలోనూ చర్యలు తీసుకునే ఆస్కారం లేదు, తీసుకోరు. కాబట్టి పోలీసులు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లే వాళ్ళ రాజకీయ బాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళని సాటిస్ఫై చేసుకునే విధంగానే ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ అండి